వజ్రనక వెంచర్స్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. వజ్రనక రెసిడెన్షియల్ లేఅవుట్. ఈ వెంచర్ ని మంచి ప్రైమ్ లొకేషన్ లో వాస్తుకు అనుగుణంగా కస్టమర్స్ టేస్ట్ కి తగ్గట్టుగా అందించడం జరుగుతోంది. ఈ వజ్రనక రెసిడెన్షియల్ లేఅవుట్ లో విశాలమైన రోడ్లు అంటే 100 ఫీట్, 60 ఫీట్, 40 ఫీట్లతో పాటుగా కరెంట్, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా కస్టమర్స్ కి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా పార్కులు, ప్లేయింగ్ ఏరియాస్, అన్ని వసతులతో కూడిన క్లబ్ హౌస్ మొదలైనవి ఏర్పాటు చేశారు. ఈ వెంచర్ యాదాద్రి నరసింహస్వామి గుడి చుట్టూ వస్తున్న వైటీడీఏ రింగ్ రోడ్ ని ఆనుకుని ఉండటం ఒక ప్రత్యేకత. అయితే అతి ముఖ్యమైన డెవలప్మెంట్ బస్వాపూర్ రిజర్వాయర్. ఈ బస్వాపూర్ రిజర్వాయర్ నృసింహసాగర్ పేరుతో యాదాద్రి టెంపుల్ కి ఒక మణిహారం కానుంది. బస్వాపూర్ రిజర్వాయర్ గురించి మన సీఎం కేసీఆర్ గారి మాటల్లో కూడా ఒకసారి విందాం. నృసింహసాగర్ ఏదైతుందో బస్వాపూర్ రిజర్వాయర్, దానికి రెండు వైపులా 2 గుట్టలు ఉన్నాయండి. అద్భుతంగా 100 ఎకరాలతో ఉన్నాయి. ఆ తదనంతరం కింద కూడా ఒక 250 ఎకరాలు సేకరించాలని చెప్పి అనుకుంటాం. మనకు హైదరాబాద్ సిటీకి చాలా సమీపంలో ఉంది కాబట్టి ఇక్కడ చాలా భవిష్యత్తు ఉంటుంది సార్, మాకు అవకాశం కల్పించమని అడిగినారు. ఈ బస్వాపూర్ దగ్గర ఒక 450 ఎకరాలలో మన టూరిజం కార్పొరేషన్ ఏదైతుందో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం. 11.39 టీఎంసీ స్టోరేజ్ తో ఒక రిజర్వాయర్ ని నిర్మించడం జరిగింది. ఈ రిజర్వాయర్ కి ముందు భాగంలో తెలంగాణ టూరిజం వారు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాల్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, లగ్జీరియస్ కాటేజెస్, మాల్స్, హెచ్ఐసిసి హోటల్స్ ఇలా మరెన్నో డెవలప్మెంట్స్ తో ఒక టూరిజం హబ్ గా చేయబోతున్నారు. రోజుకి సగటున 50,000 పైచిలుకు మంది భక్తులు దేవాలయాన్ని దర్శించుకుంటారు. కాబట్టి వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా దేవాలయం నుండి బస్వాపూర్ రిజర్వాయర్ కి రోప్వే, కేబుల్ బ్రిడ్జ్, రేడియల్ రోడ్స్ లాంటి సదుపాయాలు అందించబోతున్నారు. వజ్రనక రెసిడెన్షియల్ లేఅవుట్ లో పెట్టుబడి మీ ఆదాయానికి 10ంతల రాబడి.